ఒకప్పటి భారత గూఢచారి, ఇప్పుడు భారత గూఢచార విభాగాలతో పాటుగా సైన్యంకి మధ్యన సమన్వయం చేస్తూ ఉండేటటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇండియన్ జేమ్స్ బాండ్ అని ముద్దుగా అభిమానులు పెంచుకునేటటువంటి పేరు. ఆయన ఈ పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాతన నోరు మెదపలేదు. ఆయన యాక్షన్స్ అని సర్జికల్ స్ట్రైక్ 1, 2 టైప్లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు అన్నటువంటిది ఒక పక్కన అందరిలో ఆసక్తి ఉంది. నిన్న నరేంద్ర మోడీని కలిశారు. సుదీర్ఘ గంటల సేపు ఇద్దరి మధ్యన చర్చలు జరిగినాయి. మళ్ళీ ఇవాళ ఆయన నరేంద్ర మోడీని కలవటం, ఇద్దరి మధ్యన చర్చలు జరగడం అన్నటువంటి కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ఎక్కడ ఏమున్నాయి అన్నటువంటిది ఆయనకి బాగా తెలుసు. పాకిస్తాన్లోనే ఆయన అజ్ఞాతంలో ఉండి అక్కడ మొత్తం వ్యవహారాలన్నిటి చూడడం వల్ల అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రాల దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ గంటల పాటు భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.